దేవుడు మానవుని సృజించినప్పుడు ఎందుకు సృజించాడు మానవుని అంటే, దేవుడు ఏదైతే మానవుని కొరకు సిద్ధపడ్డాడో ఆ యావత్తును కూడా మానవుడు స్వాధీనపరచుకోవాలనే తలంపుతోటే దేవుడు మానవుని తయారు చేశాడు. మానవుని కొరకు ఆశీర్వాదాలను కూడా సిద్ధపరిచాడు. మానవుని కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరచబడ్డాయి. అయితే మానవుని యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే, ఆ ఆశీర్వాదాల నుంచి మానవుని దూరపరుస్తుంది. అసలు ఆశీర్వాదం అంటే మన కష్టపడో, మన శ్రమపడో, మన చెమటోర్చో, మన రక్తాన్ని చిందించో సంపాదించుకుంటే అది ఆశీర్వాదం కాదు. అది మనకి సామర్థ్యత లేకపోయినా, మనకు ఆ శక్తి లేకపోయినా, మనకు ఆ స్తోమత లేకపోయినా, మన ఎదుట పరిస్థితులు లేకపోయినా, మన పరిస్థితులు మార్చబడి, మన స్థితిగతులు మార్చబడి సంతోషంతో ఆనందంతో జీవించేది ఉంటుంది చూడండి, అదే ఆశీర్వాదం అంటే. ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే 365 రోజులు కష్టపడి 365 రోజులు కూడా చెమటోర్చి 365 రోజులు కూడా ఒళ్ళు నలగొట్టుకొని సంపాదించి దేవుడు ఆశీర్వదించాడని అంటే అర్థం లేదు. అది ఆశీర్వాదం అంటే దేవునికి లోబడి మనం స్వతంత్రించుకుంటే అది ఆశీర్వాదం. అందుకనే అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు ఆయన, ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణయో చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు పిలువబడ్డామనంటే, దేవుడు ఏ ఆశీర్వాదాలనైతే పెట్టాడో, దేవుడు ఏ దీవెనలైతే పెట్టాడో వాటిని మనము స్వతంత్రించుకోవడానికంట. ఎవరు స్వతంత్రించుకుంటారు? దేవుని చేత ఎవరైతే సృజించబడ్డారో, దేవుడు ఎవరిలో అయితే తన ప్రాణాన్ని జీవాన్ని పెట్టాడో వారు స్వతంత్రించుకోవడం కోసం దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడంట. తన ప్రజలైన వారి కోసం, తనకిష్టులైన వారి కోసం, తను సృజించి వారి కోసం దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాలను పెట్టాడంట. ఇక్కడ అందుకుని అంటున్నాడు పేతురు గారు, ఏమంటున్నాడంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఒకసారి చెప్పుకోండి, నేను ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డానని. దేవుని ఆశీర్వాదానికి వారసుడిగా నేను పిలువబడ్డాను. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మేము పిలువబడ్డాం. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మా కుటుంబం పిలువబడింది. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మా సంఘం పిలువబడింది. ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇదే పేతురు గారు మాట్లాడుతూ అంటాడు చూడండి 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి ఆ మాట. ప్రతి ఒక్కరు కూడా జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరు వాడు. జీవమును ప్రేమించి, ఏ జీవం అంటే మనలో జీవాన్ని పెట్టినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తూ మంచి దినాలు మనం చూడాలంట. ఇక్కడ అడుగుతున్నాను మీ అందరికి, మీ జీవితంలో ఇప్పుడు ఉన్నవి మంచి దినాలా చెడ్డ దినాలా? మనం ఎలా భావిస్తామంటే సంతోషంగా ఉన్నప్పుడేమో మంచి దినాలు అనుకుంటాం, కొంచెం బాధ వచ్చింది అనుకోండి ఈ దుఃఖ దినాలు ఎప్పుడు వెళ్ళిపోతాయని బాధపడతా ఉంటాం. అవి ఎవరి దగ్గర ఉన్నాయంట? ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? ఒకవేళ మనం మంచి దినాల్ని మనం చూడాలంటే చెడ్డదాన్ని పలకకూడదంట. మనం మంచి దినాల్ని చూడాలంటే చెడ్డ పలుకులు మనము పలకకూడదంట, చెడ్డ మాటలు మనము పలకకూడదంట. ఇంకేమంటున్నాడు చూడండి, చెడ్డ మాటలు పలుకకుండా
తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా దేన్ని కాచుకోవాలి? ఎక్కడ లింక్ పెట్టాడు చూడండి. ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలంట. ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం, కానీ ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే జీవం గల తండ్రిని మనం ప్రేమించే స్థితిలో లేకపోతున్నాం. ఒకటైతే, రెండోది మన నోటంటే ఏం మాటలు పలుకుతున్నాం అంటే చెడ్డ మాటలు పలుకుతున్నాం. మూడోది ఏం పలుకుతున్నాం అంటే కపటమైన మాటలు పలుకుతున్నాం. ఆ చెడ్డ మాటలను కపటమైన మాటలను పలకకుండా జీవం గల తండ్రిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన నాలుకని కాచుకొని ఆ 9వ వచనంలో చెబుతున్నటువంటి ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని దేవుడు నిలవబెట్టుకుంటాడంట. ఇవన్నీ బాగానే ఉంటాయండి చెప్పడానికి. క్రియలలోకి వచ్చినప్పటికి ఏమైపోతుందంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలనే మనం అందరూ కోరుకుంటూ ఉంటాం. కానీ ఏ ఆజ్ఞ అయితే పెట్టబడుతుందో ఆ ఆజ్ఞని మనము అమలు చేయలేకపోతున్నాం ఈ రోజున. ఇంకా చూడండి ఏమంటున్నాడు, అతడు కీడు నుండి తొలగింపబడి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు యొక్క కన్నులో నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులంటే ఎవరి మీద ఉన్నాయి? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందంటే, మనం ఇంకా నువ్వు పాపంలో ఉండగానే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు శిలువ మరణాన్ని పొంది చనిపోయాడు. ఆయన రక్తాన్ని కార్చి చనిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. మన పాపములో ఉండగానే క్రీస్తు ప్రభు మన కోసం కార్చినటువంటి రక్తము ఇప్పుడు మనల్ని ఏం చేసిందంటే పాపులుగానే ఉంచిందా, నీతిమంతులుగా మార్చిందా? చెప్పండి. నేను నీతిమంతుడిని, యేసు క్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతుడను. ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు రాసిన పత్రికలో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి చేయు ప్రార్థన మీదను ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులైతే కనుక ఇప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడా లేదా? మీరు నీతిమంతులైతే కనుక మీరు చేసే ప్రార్థనలకి ఆయన చెవి యొక్క ఆలకిస్తున్నాడా లేదా? ఆయన ముఖం ఎవరికి ఉన్నదంటే చూడండి అంటున్నాడు కదా, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు మనం కీడు చేస్తున్నామా, మేలు చేస్తున్నామా? కీడంటే కత్తెట్టుకునే పడవ అవసరంలా. అందుకనే ఇందాక 10వ వచనంలో అంటున్నాడు కదా, 10వ వచనంలో చూడగోరు వారు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం. కీడు చేయడానికి నాలుగు చాలు. ఈ నాలుక కత్తి కంటే పదునైనది. మన కీడు చేసే వారికి ఉంటే గనక దేవుని ముఖం మన వైపు ఉండదంట. మన నీతి వైపు నీతిమంతులుగా ఉంటే ఆయన మనం చూస్తూ ఉంటాడంట. మన నీతిమంతులుగా ఉంటే ఆయన మనం చేసే ప్రార్థనలను ఆలకిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని పట్టించుకోం. మనం ఎలాగ ఆలోచన చేస్తామంటే ఆదివారం రోజు చర్చికి వెళ్ళాలి, చర్చి నుంచి వచ్చేయాలి. ఆ 2 గంటలు మనం ఎలా కనపడాలంటే దేవునికి కనపడితే చాలు. మిగిలిన దినాల్లో మనం ఎలాగున్నా పర్వాలేదు. ఈ గుడ్డి భక్తిలో ఈరోజు క్రైస్తవ సంఘం బ్రతికేస్తుంది. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మన నాలుకను జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు. ఎందుకనంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడంట. ఆయన మన ప్రార్థనలు వింటూ ఉన్నాడంట. మనం మేలు చేయగోరు వారిగా ఉంటే ఆయన మన ముఖాన్ని ముఖాముఖిగా చూస్తున్నాడంట. ఎందుకునంటే
ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి మనం ఇవన్నీ కాకుండా ఏం చేస్తామంటే, ఓ దైవజనుడు అంట మంచి తెల్ల చొక్కా వేసుకున్నాడంట. తెల్ల చొక్కా వేసుకుని ఇక్కడ నల్ల మచ్చ ఎట్టాడంట. ఆయన ఇక్కడ నల్ల మచ్చ ఎట్టాడంట. ఆయన ఆల్టర్ మీద నిలబడి కానించి అందరు కూడా ఆ నల్ల మచ్చనే చూస్తున్నారంట. ఆయన చాలా ఖరీదైనటువంటి వైట్ షర్ట్ వేసుకున్నాడంట. ఆయన ఆ ఖరీదైనటువంటి వైట్ షర్ట్ ని చూడట్లేదంట. అక్కడ ఉన్న విశ్వాసులందరూ దేన్ని చూస్తున్నారంటే ఆ నల్ల మచ్చనే చూస్తున్నారంట. ఆయన అన్నాడంట, మీరు యథార్థంగా ఇప్పుడు మీ హృదయంలో ఏది తలంచి దేన్ని చూస్తున్నారో చెప్పండి అంటే 99% అన్నారంట మీ షర్ట్ మీద ఉన్న మచ్చను చూస్తున్నామండి అన్నారంట. ఆయన అన్నాడంట, నేను చూచాను దాన్ని దులిపేసుకున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం. నేను చూచాను దాన్ని దులిపేసుకున్నాను, నాకేం కనపడుతుందంటే నేను వేసుకున్నటువంటి తెల్లని షర్టే కనపడుతుంది, నాకు మచ్చ కనపడతలేదు అన్నాడు. కానీ మనం ఏం చూస్తున్నామో తెలిసి ఈ రోజున ఆ నల్ల మచ్చనే చూస్తున్నాం. ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఆశీర్వాదాలను అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆశీర్వాదానికి కర్తలుగా మనం చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయనకు ప్రార్థిస్తున్నాం, ఆయన సహాయాన్ని కోరుతున్నాం, ఆయనకు మొరపెడుతున్నాం, ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా చిన్న శోధనకు కానీ, చిన్న కష్టానికి కానీ, చిన్న బలహీనతకు కానీ లొంగిపోతున్నాం. దేవుడు చూచే కోణం ఎలా ఉంటదంటే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడాలని కోరుకుంటాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడాలని ఆయన కోరుకుంటుంటే మనమేం చేస్తున్నామంటే ఈ సమస్యను పెద్దగా చూసుకుంటున్నామంట, కష్టాన్ని పెద్దగా చూస్తున్నామంట. మనం మానవ జీవితం అన్ని సంవత్సరాలు ఈ లోకంలో వచ్చినది మొదలుకొని, తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని మన మరణం వరకు కూడా మనకి ఆయన పాదముల మీద, ఆయన అరిచేతుల మీద మన పాదాలను ఎత్తి పెట్టుకుంటున్నటువంటి దేవుడు ఆ చిన్న సమస్యను తీయలేడా? మనమేం చేస్తున్నా తెలుసా, ఈ సమస్యను నేనే తీసుకోవాలి, ఈ కష్టాన్ని నుండి నేనే బయటపడాలి. మన సామర్థ్యాన్ని మనము చూచుకుంటున్నాం. ఎన్నో వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి, ఎన్నో ప్రసంగాలు చేయబడుతున్నాయి. అది ఎక్కడ వరకు అంటే బాగానే చాలా ఉత్సవంగా తీసుకుంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏం కనపడుతుంది? ఆ సమస్య కనపడుతుంది, ఆ మచ్చే కనపడుతుంది, ఆ కష్టమే కనపడుతుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ ఎంత అయితే విశ్వాసంలో పెరిగామో బయటికి వెళ్ళగా నా సమస్య కష్టం ఏం చేస్తుందంటే మన విశ్వాసంలో కృంగదీస్తూ ఉంది. ఈరోజు ప్రభు పేతురు పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆశీర్వాదానికి ఎవరమంట? వారసులమంట. ఇప్పుడు ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందామా? మనకున్న కష్టాలను బట్టి మనం దిగులు చెందుదామా? 68వ సంకీర్తన 19వ వచనం దావీదు చెప్తున్నాడు, ప్రభువు స్తుతి కలుగును గాక, ప్రభు మహిమ పొందును గాక. ఎందుకనంటే ఏమన్నాడు చూడండి, అనుదినము. అనుదినం అంటే ప్రతిరోజును, ప్రతి గడియను ఏం చేస్తున్నాడంట? ఆయన ఎవరంటే మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మా భారమును, నా భారమును భరిస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఆ భారం ఏంటంటే నీకున్న కష్టాలు అవ్వచ్చు, నీకున్న శ్రమలు అవ్వచ్చు, నీకున్న బలహీనతలు అవ్వచ్చు, నీకున్న లేమవ్వచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? ఆ మాట నాకు గుండె ధైర్యం వచ్చింది. నాకైతే ఈ రోజు నా జీవితంలో ఏ కష్టాలు అవుతున్నాయో నేను భరించట్లా, నన్ను సృజించిన వాడు భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నాకు ఏ లేమైతుందో, ఏ శ్రమలు అవుతున్నాయో, ఏ బలహీనత అవుతుందో, ఏ అనారోగ్యం అవుతుందో వీటన్నిటిని ఎవరు భరిస్తున్నారంటే నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య భరిస్తున్నాడు. ఇప్పుడు భరించింది ఆయన అయినప్పుడు మన దిగులు చెందడం కరెక్టా? భరిస్తుంది ఆయన. అది ఒక్కరోజు కాదు, అనుదినము ప్రతిరోజు ఆయన భరిస్తుంటే మనం ఎందుకు దిగులు చెందాలా? మనం ఎందుకు దిగులు చెందుతున్నామంటే ఆశీర్వాదాల్ని మనము చిన్నగా చూస్తున్నాం, సమస్యనేమో పెద్దగా చూస్తున్నాం.
కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్య చిన్న మచ్చ అంట. అది సమస్య చిన్నదే. ఈ సర్వాన్ని కూడా నోటి మాట ద్వారా కలుగజేసినటువంటి దేవుడు, మానవుడు నివాస యోగ్యంగా ఈ సృష్టిని అంతటిని కలుగునుగాక అని సృజించినటువంటి దేవుడు ఆ సమస్యను తీసివేయలేడా? భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ భాగం ద్వారా ఎందుకు మనం ఆస్వాదించబడలేకపోతున్నాం అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, హగ్గై ద్వారా యెహోషువకి ఆజ్ఞను ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆజ్ఞనని చూస్తే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. జాగ్రత్తగా వినండి, 3వ వచనం మాట. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ప్రవక్త అయినటువంటి హగ్గైతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, రాజు అయినటువంటి యెహోషువతో ఈ మాట చెప్పమని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సమయం ఇంకా రాలేదో. దేనికి సమయం రాలేదంటే, దేవుని మందిరమును కట్టుటకు సమయం ఇంకను రాలేదు. వాళ్ళ భావన ఎలాగుందంటే, మందిరాన్ని కట్టాలి, కూలిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టాలి. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలు, యూదా ప్రజలు అనుకుంటున్నారు, ఇంకా టైం ఉంది, కట్టే సమయం అనుకుంటున్నారు. మనం ఎలాగనుకుంటున్నాం అంటే, మందిరానికి వెళ్ళాల్సిన టైం ఇంకా అవలేదు, మందిరానికి వెళ్ళాల్సినటువంటి టైం ఇంకా అవ్వలేదు, మందిరంలో స్తుతించాల్సినటువంటి టైం ఇంకా అవ్వలేదు, మందిరంలో ప్రార్థించాల్సినటువంటి టైం ఇంకా అవ్వలేదు, మందిరంలో ఆరాధించాల్సినటువంటి టైం ఇంకా అవ్వలేదు. అంతేకాదు, ప్రభు వచ్చి రాకడ దినము కూడా ఇంకా చాలా సమయం ఉంది. ప్రభు రాకడ సమయం ఇంకా అవ్వలేదు, ప్రభు వచ్చే టైం ఇంకా ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో ఇంకా సరదాలు, ఇంకా సంతోషాలు, ఇంకా ఆనందాలు, సమయమును గురించి మాట్లాడుతున్నాడు. సమయం ఇంకా రాలేదు అని అంట. వాళ్ళు ఎలాగున్నారంటే, నెగ్లజెన్సీతో, నిర్లక్ష్యముతో ఉన్నారంట. అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంతో ఉన్నారు. దేని విషయంలో అంటే, దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యంతో ఉన్నారు. అక్కడ ఇంకా దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు కాబట్టి మనం ఇంకా మన సరదాలు మనం చేయొచ్చు అనుకుంటున్నారు. అక్కడ చూడండి ఏమంటున్నాడు, 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఈ మందిరం పాడైపోయి ఉంది. ఎవరు చెప్తున్నారు ఆ మాట? స్వయాన దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఈ మందిరం పాడైపోయి ఉంది. ఈ మందిరం పాడైపోయి ఉంటే నీకు గృహం ఉంది, ఆ గృహంలో నువ్వు ఎలా గడపగలుగుతున్నావు? ఈ మందిరం పాడైపోయిన స్థితిలో, ఈ మందిరం కూలిపోయే స్థితిలో ఉంటే నువ్వు ఎలాగ ఇంట్లో నివసించగలుగుతున్నావు? ఈ మందిరంలో ఆరాధించాల్సిన సమయం వస్తే నువ్వు ఎలాగ ఇంటిలో ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉందని గడుపుతున్నావు? దేవుడంటే నిర్లక్ష్యముతో ఉన్నటువంటి సంఘాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడంటే నిర్లక్ష్యము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సమాజమును చూపిస్తున్నాడు. ఇక్కడ మనకి ఇల్లు ఉంది, మనం ఉండడానికి ఉంది, మన బాగానే ఉన్నాం, మన ఇంటిలో ప్రతి అవసరం ఉంది, మనకు కావాల్సింది మనం కొనుక్కుంటున్నాం, మనకు కావాల్సింది మనం అనుభవిస్తున్నాం అని ఆలోచించే సంఘాన్ని ఈరోజు ఇక్కడ హగ్గై ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని మందిరమేమో కూలిపోయి ఉంది, దేవుని మందిరమేమో పాడైపోయి ఉంది. నీకున్న ఇంటిలో నువ్వు ఎలా నివాసం చేయగలుగుతున్నావు అంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన గృహము
ఇచ్చిన వాడు ఎవరంట? 127వ సంకీర్తనలో అనేస్తాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. ఈ ఇల్లు ఎవరు కట్టారంటే యేసుక్రీస్తు ప్రభువే ఈ గృహానికి అధిపతి అని పెట్టేస్తాం. కానీ ఆ గృహంలో ఎవరు ఉండరో? అధిపతే ఉండడు అందులోను. ఇక్కడ అంటున్నాడు కదా, మనకి ఎవరైతే గృహాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడో ఆ ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు నివసించే స్థలమేమో పాడైపోతుంది, మన గృహాలేమో సుందరంగా ఉంటున్నాయి. అందుకు నేను మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరొకసారి చూడండి ఆ మాట. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మందిరానికి సమయమైంది, మందిరం పాడైపోతుంది. ఈ పాడైపోతున్న మందిరాన్ని కట్టాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంది. ఈ మందిరంలో దేవుని స్తుతించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంది. ఈ మందిరంలో మనం ఆశీర్వాదాలను కోరుకుంటున్నటువంటి దేవుణ్ణి మహిమ పరచాల్సినటువంటి సమయమో అయిపోతూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇంటి దగ్గర మంచాలను పట్టుకుని వదలక, ఇంటి దగ్గర పన్నులను పట్టుకుని వదలక ఎక్కడుంటున్నామంటే, మందిరాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి మనము మన పనుల గురించి, మన ఇళ్ళ గురించి, మన కుటుంబాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అందుకు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఇంకా 6వ వచనం కానించి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసునట్టుగా ఉన్నది. ఆగండి, ఇది ఆశీర్వాదమా లేకపోతే శాపమా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి నేను చదువుతాను చూడండి. మీరు విస్తారముగా విత్తినను కొంచెం పంటనే కోస్తున్నారంట. విస్తారమైనటువంటి విత్తనాలు వేస్తున్నాం, విస్తారమైనటువంటి ఎరువులు వేస్తున్నాం, విస్తారమైనటువంటి మందులు వేస్తున్నాం, కానీ మన పంట ఎంత వస్తుందంటే కొంచెమే వస్తుందంట. తర్వాత మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తీరట్లేదంట, మనం తాగుతున్నాను మన దాహము తీరకుండా ఉన్నదంట, బట్టలు కప్పుకుంటున్నా చలి తీరకుండా ఉన్నదంట, మన పనివారు కష్టార్జితంతో సంపాదిస్తున్నా అది ఎలాగుంటుందంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుందంట. చాలాసార్లు అంటారు, ఎంత కష్టపడుతున్నామండి, మా ఇంట్లో వాళ్ళు అందరూ కష్టపడుతున్నామండి, కానీ అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చిల్లు పడినా సంచులు వేసినట్టు అయిపోతుందండి అని మనం వాడే సామెత అది. కష్టం, శ్రమ ఎంత వెచ్చించినా చేతిలో ఏమీ మిగలట్లేదండి అని వారు చాలా మంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఆ పైన 2-3 వచనాల్లో మాట్లాడాడు చూడండి. మన ఇంటిలో సమృద్ధి లేకుండా ఉన్నదంటే మనం ఎంత విత్తిన దాని పంటను సమృద్ధిగా కోయలేకపోతున్నామంటే, మన ఇంటిలో తెచ్చినటువంటి వస్తువుల్లో సమృద్ధి లేకుండా అప్పుడే అయిపోయాయా అని అనిపిస్తున్నాయి అని అంటే, మనం ఎంత తాగుతున్నా దాహము తీరని స్థితిలో ఉన్నామని అంటే, మనం ఎంతటి వస్త్రాలు ధరించుకున్నా మనకి చలి తీరని స్థితిలో ఉన్నామంటే, ఎంతంత దూరాలు వెళ్ళి విదేశాలు వెళ్ళి సంపాదించిన అది చిల్లి సంచులో వేసినట్టుగానే మొత్తం అయిపోతున్నాయండి అని అంటే కారణం ఏంటంటే, 2-3 వచనాల్లో అంటున్నాడు, నా మందిరము పాడైపోతుంది, నా మందిరానికి సమయం ఇంకా రాలేదని నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు. నా మందిరంలో ఆరాధించాల్సినటువంటి నీవు, నా మందిరంలో మహిమపరచాల్సినటువంటి నీవు, నా మందిర పరిచయాలు ఉండాల్సినటువంటి నీవు, నా మందిరానికి వేగిరపడి రావాల్సినటువంటి నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని బట్టి ఈ 6వ వచనంలో ఉన్నటువంటి శాపాలను మనం తెచ్చుకుంటున్నామంట. ఆశీర్వాదాలను మనం తెచ్చుకోలేకపోతున్నాం, సమృద్ధిని మనం తెచ్చుకోలేకపోతున్నాం.
అని అంటాడు. చూడండి 7వ వచనంలోకి వచ్చేసరికి, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనడి. మన ప్రవర్తన అంటే ఏమనుకుంటామంటే చాలా దూరంగా ఆలోచించేస్తూ ఉంటాం. మన ప్రవర్తన అంటే పాపం చేయడమో, ప్రవర్తన అంటే వ్యభిచారం చేయడమో, ప్రవర్తన అంటే తాగేసి తిరగడమో, ఈ ఆలోచన చేస్తాం. ప్రవర్తన అంటే దేవుని సన్నిధిలో అలక్ష్యముగా ఉన్నా, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉన్నా, దేవుని సన్నిధిలోకి వచ్చి లోపలికి బయటికి తిరుగుతూ దేవుని యందు బాబైతే లేకుండా ఉన్నా, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించలేని స్థితిలో ఉన్నా, దేవుని సన్నిధిలోకి వచ్చి పాడు ఆలోచనలు కలిగి ఉన్నా, వీటన్నిటిని బట్టి నీవు నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథం ద్వారా చెబుతున్న మాట అది. ఇక్కడ ప్రభు హగ్గై ద్వారా పలుకుతున్న, సంఘంతో పలుకుతున్న మాట ఏంటంటే, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోనము. ఏం జాగ్రత్తగా చూసుకోవాలంటే చూడండి, అక్కడ అంటున్నాడు, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి? ఇక్కడ దేవుడు మొదటి స్థానం దేనికి ఇమ్మంటున్నాడు? మందిరానికి ఇమ్మంటున్నాడు. మనం దేనికి ఇస్తున్నాం? ఆదివారం కాబట్టి తెచ్చుకుని వండుకొని దానికి ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నాం? ఆదివారమే కదా, రోజు కష్టపడుతున్నాం కదా, ఈ ఒక్కరోజు 10 గంటల వరకు పడుకుంటే అది ఆలోచిస్తున్నారా? ఆదివారమే కదా, రోజు పనుల బిజీలో ఉన్న ఈ రోజు బట్టలు ఉతుక్కుందాం అని ఆలోచిస్తున్నారా? దేవుని సన్నిధిని అలక్ష్యము చేస్తే 6వ వచనంలో ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని కూడా ఈరోజు మనము అనుభవిస్తున్నాము. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు ఏంటంటే, చూడండి మరొకసారి ఆ మాట, మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. భౌతిక పరమైన మందిరాన్ని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ భౌతిక పరమైన మందిరం దేవుడు నివసించేటువంటి మందిరం. ఈ మందిరంలో దేవునికి ఆమోదయోగ్యంగా ఏది కావాలో దాన్ని సమకూరుస్తున్నామా? మన ఇంట్లో వాటిని సమకూర్చుకుంటున్నామా? దేవుని ఇల్లు దేవుడికి కావాల్సింది ఏంటనేది పరుగున తెచ్చివ్వాలా. మనం ఏం చేస్తున్నాం? కొత్త సంవత్సరం ఇంట్లో సంవత్సరంలో ఏ లోటు ఉంది, ఆ లోటుని తీర్చుకుందాం. ఆ లోటుని తీర్చుకుందాం. అన్ని ఉన్నాయా? సరే కాసు బంగారం కొనుక్కుందాం. సొలొమోను దేవాలయం కడుతున్నప్పుడు అంట ప్రకటన చేసాడంట, దేవుని మందిరం కడుతున్నాం, మీ అర్పణలు ఇవ్వండి అని. అంటే ఏమొచ్చినాయి అర్పణలు చెప్పండి? బంగారము, వెండి, ఇత్తడే, రాగి. ఆఖరికి సొలొమోను ఎలాగిసిపోయాడు తెలుసా? ఓరు బాబో ఇంకొద్దు, అర్పణలు ఆపేయండి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అర్పణలు ఆపేయండి, సరిపోతాయి, ఇంకా వద్దు. దేవుని సన్నిధిలో, దేవుడు నివాస యోగ్యమైన స్థలంలో అవశ్యతలు ఉన్నాయా లేదా? ఒక ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏం చూస్తాం చెప్పండి? ఇప్పుడు మేమే ఒక ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఆ ఇల్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, కిచెన్ ఎలా ఉంది, వాష్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది ఉండొచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యాన్లకు అన్నీ బాగున్నాయా, ఏసీ బిగించుకోవడానికి బాగుందా, ఇన్వర్టర్ బిగించుకోవడానికి బాగుందా, ఇన్ని సదుపాయాలు చూస్తామా లేదా? దేవుడికి నివాస యోగ్యమైన స్థలంలో ఆ సదుపాయాలన్నీ ఉన్నాయా అంటే వాష్రూమ్లో లేకపోతే కిచెనో ఈ కాదు నన్ను అడిగేది. దేవునికి మహిమకరంగా ఆరాధన జరగడానికి కావలసిన అవసరతలన్నీ ఉన్నాయా? దేవునిని ప్రార్థించడానికి, దేవునికి ప్రార్థించేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి ఇక్కడ ఉందా?
ఇక్కడ అడుగుతున్నాడు ప్రభువు, మందిరాన్ని గనుక నువ్వు మ్రాను తీసుకొచ్చి, పర్వతం ఎక్కి మ్రాను తీసుకొచ్చి నువ్వు మందిరాన్ని కడితే నేను మహిమపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. నీ దేహమే దేవుని మందిరము. ఆమేన్. నీ దేహమే దేవుని మందిరము. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు బాహ్య సౌందర్యానికి అవకాశం ఇస్తున్నావు, కానీ దేవుడు నివాస యోగ్యంగా ఈ మందిరము ఉన్నదా? ఇది నీ దేహమే దేవుని ఆలయమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెబుతుంది. ఈ బైబిల్ చెబుతున్న మాటను బట్టి ఈ దేహములో దేవుడు నివసించడానికి నివాస యోగ్యముగా ఈ దేహం ఉన్నదా? దేవుడు ఈ రోజు అదే అడుగుతున్నాడు. ఇక్కడ మనము ఆశీర్వదించబడాలంటే మనం ఎంత కష్టపడినా మన సంపాదించేది చిల్లు సంచుల్లోకి వెళ్ళిపోతుందని అంటే ఇది దేవుడికి నివాస యోగ్యంగా లేదని అర్థం. ఈ దేవాలయము, ఈ మందిరము దేవునికి నివాస యోగ్యంగా లేదని అర్థం. మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత చెమటోడుస్తున్నా, మనం విత్తుతున్నది విస్తారంగా విత్తిన కొంచెమే కోస్తున్నాం అంటే ఇది దేవునికి నివాస యోగ్యంగా లేదని అర్థం. మనం ఎంత తింటున్నా మన ఆకలి తీరట్లేదంటే, మన ఇంట్లో సమృద్ధి లేదంటే ఈ దేహం అనే దేవుని ఆలయము దేవునికి నివాస యోగ్యంగా లేదని అర్థం. అందుకనే ప్రభు అంటున్నాడు, పర్వతములెక్కి మ్రానుని తీసుకొచ్చి ఏం చేయాలంట? ఈ మందిరాన్ని కట్టుకోవాలంట. దేవుని స్తోత్రం. పర్వతాల మీద ఏ మ్రానైతే సిలువ మీద క్రీస్తు ప్రభువుని తన ప్రాణాన్ని అర్పించడానికి నిలవబెట్టారో ఆ క్రీస్తు ప్రభువుని తీసుకొచ్చి మందిరాన్ని మనం కట్టుకోవాలంట. మ్రాను మీద వేలాడినటువంటి క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన దేహంలో ప్రతిష్ఠించుకుంటామో ఇది దేవునికి నివాస యోగ్యంగా మార్చబడతారు. అందుకనే రక్షణ పొందుకుంటున్న వారికి యేసుక్రీస్తే ప్రభు అని నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తే నీ సొంత రక్షకుడని నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభువే నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడని నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభువే మరలా ఆయన నీ కోసం రాబోతున్నాడు, నిన్ను తీసుకెళ్ళబోతున్నాడని నమ్ముతున్నావా అని ప్రమాణాలు చేయించుకున్న తర్వాతే బాప్తిస్మం ఇస్తాం. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఏ ప్రాణాన్ని అయితే ఇచ్చాడో ఆ క్రీస్తుని ప్రతిష్ఠిస్తున్నాం. అక్కడ ఆ క్రీస్తు లేకపోతే ఈ మందిరము దేవునికి నివాస యోగ్యము కాదు. అందుకని అంటున్నాడు, పర్వతంలో ఎక్కి మ్రానును తీసుకొచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని యెహోవా సెలవించున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచిద్దరు, కానీ కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనగా యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఎందుకని చెప్తున్నాడు ఆయన? మీరు కష్టపడి సంపాదించుకొని తెస్తున్నారంట, ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని చెదరగొడుతున్నాడు అంట. ఎందుకనంటే కారణం కూడా దేవుడే చెప్తున్నాడు. చూడండి మరొకసారి, ఎందుకనగా నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు, గట్టిగా అందరూ చూడాలి బాబిల్ మాట, అందరూ చూడాలి. 9వ వచనం చివర, నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఇప్పుడు దేన్ని త్వరపడి కట్టాలి? మనం దేవుణ్ణి మందిరాన్ని త్వరపడి కట్టాలి. మనమే అనుపడితే బిడ్డలకు ఒక ఇల్లు కట్టేసేవంటే అయిపోద్ది. మరి బిడ్డలకు ఇల్లు కడుతున్నావు లక్షలు ఎట్టి, దేవుని మందిరంలో ఏం కడుతున్నావు నువ్వు? దేవుడికి నివాస యోగ్యంగా ఏం కడుతున్నావు నువ్వు? ఈరోజు అమెరికా పరిస్థితి అదే, తెలుసా మీకు? అమెరికా పరిస్థితి అదే. కరెక్ట్గా 15 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అమెరికాలో, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ పట్టణం తగలబడుతూనే ఉంది.
ఆ తగలబడ్డానికి 5 రోజుల ముందు గ్లోబల్ సమ్మిట్, హాలీవుడ్ గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరిగితే ఆ హోస్ట్ ఉన్నటువంటి నిక్కీ అనేదో పేరుంది, ఆమె పేరు. ఆ మంది ఈ ప్రపంచానికి, ఏ ప్రపంచానికి, ఈ హాలీవుడ్ ప్రపంచానికి దేవునితో పని లేదో, మేమే దేవుళ్ళం, ఇక్కడ దేవుడికి 0 మార్కులు వేశారు. హాలీవుడ్ ప్రపంచము దేవుడికి వేసిన మార్కులు ఎన్నంటే 0 మార్కులు. దేవుడు మాకు అవసరం లేదు, మేమే దేవుళ్ళం. ఎందుకంటే మేమే కోట్లు సంపాదించి దేవుళ్ళం అయిపోయామన్నారు. చెప్పాను కదా గత ఆదివారం, తక్కువలో తక్కువ వేసుకుంటే ఒక ఇల్లు విలువ 800 కోట్లంట, $1 మిలియన్. మార్నింగ్ కూడా నేను చూశాను న్యూస్, ఒకళ్ళది $80 మిలియన్ అయితే, ఒకళ్ళు $90 మిలియన్ అయితే, కోట్లు, లక్షల కోట్లు వాళ్ళ ఇల్లులు విలువ. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడికి ఇక్కడ స్థానం లేదు. ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణే బయటికి అంటారు. దేవుడికి 0, ఇక్కడ దేవుడితో మాకు పని లేదు, మేమే దేవుళ్ళం అన్నారు. మై డియర్ చర్చ్, దేవుని సంగమా, దేవునికి స్థానము లేనటువంటి స్థితి దేవుడు కన్నెర చేస్తే ఎలాగుంటుందో చూచాం. మీకు విషయం తెలుసా? మనకి ఈస్ట్ గోదావరి పాసలపూడిలో ఒక బ్లో అవుట్ వచ్చింది. ఎంతమందికి ఐడియా ఉంది? పాసలపూడిలో ఒక ఓఎన్జీసీ బావి నుంచి మంటలు చాలా ఎత్తులేసినాయి, మనకి ఎక్కడ కూడా కనపడ్డాయి. కొన్ని నెలల పాటు ఆరలేదు అది. భూములు ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు తగలడుతూనే ఉన్నాయి. ఎంత ఎత్తులేసినాయి అంటే, ఎక్కడ పాసలపూడి, ఇక్కడ మన బిల్డింగ్ ఎక్కితే కనపడి అయ్యి అంటే అంత ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి. అనేక దేశాలలో వచ్చారు, అనేక ప్రాంతాలలో వచ్చారు ఆ బ్లోట్ని సీజ్ చేయడానికి. ఎవరి వలన సాధ్యం కాలే. ఆఖరికి అమెరికాకున్న టెక్నాలజీ, వాళ్ళు వచ్చి కొంతమంది క్రూ, అంటే 4-5 ఎంతమందో, వాళ్ళు ఈ యాంటిఫైర్ డ్రెస్లు వేసుకుని, అంటే అగ్నితో కాలకుండేటువంటి వస్త్రాలు ధరించుకుని ఆ బావిలోకి కొన్ని వేల మీటర్లు దిగిపోయారు. ఆ బావిలోకి వాళ్ళు వేసుకున్న వస్త్రాలకి కనీసం వెంట్రుక కూడా కాలదంట. అటువంటి వస్త్రాలు వేసుకుని కొన్ని వేల మీటర్లు లోతుకు దిగిపోయారు. అక్కడి నుంచి క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ బావిని ఎవరు క్లోజ్ చేశారంటే అమెరికా వాళ్ళే క్లోజ్ చేశారు. భూమిలో గ్యాస్ నిక్షేపాలు తగలడిపోకుండా కొన్ని నెలల తర్వాత, 5-6 నెలలు ఎంతో, అది అలాగ వస్తూనే ఉంది బ్లో అవుట్. ఆ చుట్టుపక్కల ప్రజలు చాలా మంది నిరాశ్రయులు అయిపోయారు. ఆ పరిస్థితులు అమెరికా వాడుకున్న టెక్నాలజీని బట్టి అమెరికా వాడే దాన్ని క్లోజ్ చేశాడు ఆ బావిని. ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? అమెరికా అగ్రరాజ్యం ధనం పరంగా కానీ, అమెరికా ప్రపంచాన్ని ఏలేటువంటి రాజ్యం అది. ఆ రాజ్యం ఈరోజు 15 రోజులైనా ఆ పట్టణంలో మంటలు నార్పలేకపోతుంది. ఒక్కో ఇల్లు తగలబడిపోతున్నాయి. అక్కడ ఒక్కో ఇల్లు ఎంత వెల అంటే, వాళ్ళ కార్లు కాస్ట్ వచ్చి అంట, ఒక్కొక్కడు 50 కోట్ల కారు అంట. వాళ్ళ కారు, వాడే కారు 50 కోట్ల విలువ చేసే కార్లు అంట. ఒక్కొక్కళ్ళ ఇల్లు 1000 కోట్ల రూపాయలు ఇల్లులు అంట. స్టూడియోస్ ఉన్నాయి, హాలీవుడ్ స్టూడియోస్ ఉన్నాయి, పాప్ సింగర్స్ ఉన్నారు ఆ ఇంట్లో. ఒక్క పాట పాడితే 80 కోట్లు అంట. అటువంటి సింగర్స్ ఇల్లులు తగలడిపోతున్నాయి, అటువంటి హీరోస్ ఇల్లులు తగలడిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ఉన్నటువంటి జో బైడెన్ కొడుకిల్లు కూడా అక్కడే ఉందంట, తగలడిపోయిందంట. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక దస్తావేజ్ లేదంట, ఒక బ్యాంక్ బుక్ లేదంట, ఒక ఏటీఎం కార్డు లేదంట, ఒక క్రెడిట్ కార్డు లేదంట. వాళ్ళు రోడ్లెక్కి ఆర్తనాదాలు చేస్తున్నారంట, కొంచెం పెట్టండి అని. ఏమన్నారు వాళ్ళు? దేవుడితో మాకు పని లేదు, దేవుడు మాకు అవసరం లేదు, దేవుడికి స్థానం లేదు, మేమే దేవుళ్ళం. ఒకవేళ అలాగుంటే 5 రోజులు
ఆ గ్లోబల్ సమ్మిట్ లో జరిగింది. ఓటింగ్ పెట్టారు, దేవుడికి 0 వేశారు. హోస్ట్ అంటుంది, ఈ హాలీవుడ్ లో దేవుడికి స్థానం లేదు అంది. దేవుడిని తవరేసాం, దేవుడిని గెంటేసాం, మేమే దేవుడు అన్నది. 5 రోజులకి నేలమట్టం అయిపోయింది. అదంతా కూడా బూడిదంట. బూడిది కీలకాలు గాల్లో ఎగురుతూ పట్టణం అంతా వ్యాపిస్తూ ఉన్నాయంట. దూతల చేత ప్రొటెక్షన్ ఉండాల్సినటువంటి లాస్ ఏంజల్స్ పట్టణం లాస్ ఏంజల్స్ అయిపోయింది. దేవదూతల ప్రొటెక్షన్ కోల్పోయింది. లాస్ ఏంజల్స్ అయిపోయింది ఈ రోజున. ప్రపంచానికి తలమానికమైనటువంటి పట్టణం అది లాస్ ఏంజల్స్ అనే పట్టణం కాలిఫోర్నియాలో. ఈ రోజు నా పరిస్థితి ఏంటి? 0. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువుకున్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షరసం విషయములోను తైలం విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పన్నులటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఈ లోకములో క్షామము కలుగుతుందంటే, ఈ లోకంలో కరువు కలుగుతుందంటే, ఈ లోకంలో అనావృష్టి కలుగుతుందంటే, ఈ లోకంలో ప్రతికూల వాతావరణాలు వస్తున్నాయంటే, వర్షం పడాల్సిన టైంలోనేమో ఎండలు వస్తున్నాయి, ఎండలు పడాల్సిన టైంలోనేమో వర్షాలు పడుతున్నాయి, మంచు ఉండాల్సిన టైంలోనేమో ఎండ విపరీతంగా ఉంటుంది, ఎండ ఉండాల్సిన టైంలోనేమో మంచు చలిలు చంపుతున్నాయి. ఇటువంటి అతివృష్టి అనావృష్టిలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని అలక్ష్యము చేయడమే. దేవుని ప్రజలు దేవుని మందిరంలో ఆరాధించాల్సినటువంటి ప్రజలు, దేవునికి లోబడాల్సినటువంటి ప్రజలు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి ప్రజలు, దేవుడే తన ఊపిరిని పెట్టాడు కాబట్టి ఆ ఊపిరికి రుణపడి దేవుని ఆరాధించాల్సినటువంటి ప్రజలు దేవుడితో పని లేదని, దేవుడి మందిరముతో పని లేదని నిర్లక్ష్య ధోరణే ఈరోజు ఈ ప్రపంచం ఇలాగా అల్లకొల్లాల పరిస్థితులు రావడానికి కారణం. యెహోయాకీను కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువను శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఎప్పుడైతే హగ్గై ద్వారా దేవుడు హెచ్చరికలు చేశాడో, ఎప్పుడైతే దేవుడు హగ్గై ద్వారా తన సంఘముతో మాట్లాడాడో, ఎప్పుడైతే తన దైవజనుడి ద్వారా ఈరోజు ఇక్కడ దేవుని దాసుడిగా నిలవబెట్టుకుని తన సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడో, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ మాటల్ని ఆలకించారంట. ఎంతమంది ఆలకించారు? ఇక్కడ ఆలకించి ఆ మాటలను విని, ఆ మాటను శ్రద్ధగా ఆలకించి ఏం చేశారు? తమ దేవుడైన యెహోవా ప్రవక్తకు హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మరి అంతకుముందు భయభక్తులు లేవని అర్థం. అక్కడ ఎప్పుడైతే ఆ మాటను ఆలకించారో, ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఏమొచ్చిందంటే వీళ్ళకి భయభక్తులు వచ్చినాయి. అంటే ఇక్కడ అంటే అంతకుముందు వీళ్ళకి భయభక్తులు లేవు. పర్లేదులే, మనం ఎప్పుడు వెళ్ళినాను, వెళ్ళకపోతే ఎవరైనా అడిగి వచ్చారేంటి? మమ్మల్ని చూసి రావద్దు, ఆయన చూసి రండి. ఆయన అడుగుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగి ఉన్నారు. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తలను బట్టి జనులు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. అంతకుముందు దేవుడు తోడుగున్నాడా? ఇక్కడ హగ్గై ద్వారా ఎప్పుడైతే వీళ్ళు భయభక్తులు నిలిపారో, ఎప్పుడైతే వీళ్ళు పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నారో, ఎప్పుడైతే వీళ్ళు దేవుని తట్టు తిరిగారో, దేవుడు మరల వాగ్దానం పంపాడంట, నేను మీకు
తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు తోడుగొన్నాడు, దేవుడు నాకు తోడుగొన్నాడు, దేవుడు నాకు తోడుగొన్నాడు. ఇప్పుడు తోడుగొంటే ఏం జరిగిందో చూడండి. అక్కడ యెహోవా యోధా దేశపధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యోయాదా కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపక వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి అందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యముల తమ దేవుడైన యెహోవా మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏమనుకున్నారో, సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరం కట్టడానికి బోల్ టైం ఉంది, దేవుని మందిరం కట్టడానికి చాలా సమయం ఉంది, దేవుని మందిరానికి వెళ్ళడానికి చాలా సమయం ఉంది, దేవుని ఆరాధించడానికి చాలా సమయం ఉంది, దేవుని స్తుతించడానికి చాలా సమయం ఉంది అనుకున్నారు. దేవుడు వారిలో ఉన్నటువంటి లోపాలను చూపించాడు. దేవుడు ఎందుచేత వారి ఆ యొక్క అనావృష్టి జరుగుతుంది, ఎందుచేత వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు, ఎందుచేత వారి కష్టాలను చూస్తున్నారు, ఎందుచేత వారి శ్రమలను చూస్తున్నారు అనేది దేవుడు బయలుపరచగానే ఒక్కసారి వారి భయభక్తులతో దేవుని వైపు తిరిగారంట. దేవుని వైపు తిరగడమే కాదు, దేవుడు ఏ మందిరం అయితే అలక్ష్యం చేశారో ఆ మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం. ఆ 2వ అధ్యాయం కానీ చదువుకుంటూ వెళ్తే మందిరం కట్టిన తర్వాత వారి పరిస్థితి మార్చబడతాది. ఆమేన్. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన పరిస్థితులు దేవుని వాగ్దానాలకి వ్యతిరేకంగా ఉండొచ్చు. దేవుని వాగ్దానం ఏమో ఉన్నతంగా ఉంటుంది, మన స్థితి ఏమో ఎక్కడో అణగారిన స్థితి ఉంటుంది. అది మనకేమనిపిస్తుంది అంటే, ఇది నా జీవితానికి ఇది సరి అయిన వాగ్దానం కాదు, నా జీవితానికి ఇది సాధ్యము కాదు అని మనలో ఫిక్స్ అయిపోతాం మనం. కానీ దేవుడు తలుచుకుంటే మన పరిస్థితులనే మార్చగలడు. ఆమేన్, ఆమేన్. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆది కాండం దగ్గర మొదలెడితే ప్రకటన గ్రంథం వరకు భక్తులు చూపించాడండి దేవుడు. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ జీవితంలో ఏమీ లేదు కదా అన్న వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టాడు దేవుడు. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనందరికీ తెలుసు, ఒక్కొక్కరు త్వరగా చూపించి వెళ్తాను నేను. నోవాహు ఎంతమంది తెలుసు? నోవాహు ఎటువంటి వాడు చెప్పండి. దేవుడు మనకి ప్రమాణం చేశాడంటే, దేవుడు మనతో ప్రమాణం చేశాడంటే, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెడతాడు ఆయన. నోవాహు మనం అందరూ కూడా మంచి పాజిటివ్ కోణం చూస్తాం కదా, నోవాలో ఒక నెగిటివ్ కోణం చూపించిన రండి. 9వ అధ్యాయం 20వ వచనం. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసాను, పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. ఇక్కడ నోవాహు ద్రాక్ష తోట వేసి ఆ తర్వాత త్రాగి మత్తుడై తన ఇంటిలో ఎలా ఉన్నాడంటే వస్త్రహీనుడు కూడా, అంటే ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకొని అంత తాగున్నాడు. అక్కడ తండ్రి వస్త్రహీనుడు ఉన్నాడు, చూచాడు, అయ్యో నా తండ్రి వస్త్రహీనుడు ఉన్నాడు కదా అని అలా అన్నయ్య షేమాముని కూడా పిలిచాడు. పిలిచి ఎనగదట్టి వస్త్రం వేశారు. వేసిన తర్వాత మొత్తం అంతా దిగిపోయిన తర్వాత దానికి నువ్వే కారణం అని నువ్వు నీ అన్నలకే దాసుడుగా పనిచేయాలన్నాడు. పనిష్మెంట్. ఇప్పుడు చెప్పండి, నోవాహు మంచోడా చెడ్డోడా? మనకి చెడువాడిగా కనపడతాడు, కానీ దేవుని దృష్టిలో ఆయన ఎంత ఉన్నతమైన వాడు అంటే, రండి 6వ అధ్యాయం 9వ వచనంలోకి రండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడినై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడుస్తున్నాడు అంటే చెయ్యి పట్టుకుని నడవడమా? ఇప్పుడు 2 ఫ్రెండ్స్ నడిచి వస్తున్నారండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నడిచి వస్తున్నారంటే చెయ్యి పట్టుకుని వస్తామేనా? వాళ్ళిద్దరూ చక్కగా ముచ్చట్లు ఎత్తుకుంటూ మాట్లాడుకుంటూ, రే అప్పుడే వెళ్ళొద్దురా, ఇంకా టైం ఉందిరా, కొద్దిసేపు గేము, అయ్యే గేముల పేర్లు చెప్పారు మొన్న, గుర్తులే మరి. అయ్యి ఓ గేమ్ ఆడుకుని అప్పుడు వెళ్దాంరా అందరూ కళ్ళు మూసుకోలే, ఇలా మాట్లాడుకోలే.
నోవాహు ఏం చేశాడంటే దేవునితో నడుస్తూ ఉన్నాడంట. దేవుడితో నడవడం అంటే దేవుడితో మార్గం ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ వింటూ ఆ మార్గంలో వెళుతున్నాడంట. దేవుని స్తోత్రం. నోవాహు ద్రాక్షరసం తాగాడు, మత్తుడయ్యాడు, వస్త్రహీనుడయ్యాడు. కానీ తనకున్న గుడ్ క్వాలిటీ ఏమిటంటే అక్కడ చూడండి, నిందారహితుడంట తరముల్లో, అలా నీతిపరుడు, 3 దేవునితో నడచినవాడు. దేవుని స్తోత్రం అని అంటాడు. చూడండి నోవాహుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు. 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం అంతకుముందు ఎవరితో చేశాడు? ఆదాముతో చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆదాముతో చేశాడు. ఆదాము ఏమయ్యాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి బయటకు వచ్చేసాడు. కానీ ఆ వాగ్దానం దేవుడు తప్పించాడా? ఆ వాగ్దానం కొట్టేశాడా? వాగ్దానం కొట్టివేయబడదు ఎప్పుడు కూడా. ఆ వాగ్దానం మరలా ఎవరికి జ్ఞాపం చేస్తున్నాడంటే నోవాహు మీద జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే అంతటి జల ప్రళయములో కూడా అన్ని కూడా నాశనం అయిపోయినాయి, తరాలు నాశనం అయిపోయినాయి, సంతతులు నాశనం అయిపోయినాయి. కానీ నోవాహు కుటుంబం మట్టుకు రక్షింపబడింది. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, నోవాహు ద్రాక్షరసం తాగాడు కదండి, మత్తుడైపోయాడు కదండి, వస్త్రహీనుడు అయిపోయాడు కదండి, ఎలాగండి? దేవుడి నిబంధన ఉంది అక్కడ. దేవుని తట్టు తిరిగి మన పశ్చాత్తాపడి అక్కడ ఉన్నటువంటి హగ్గై ద్వారా ఆ యెహోషువ రాజ్యం ఎలాగైతే దేవునికి లోబడిందో, దేవుని వైపు తిరిగిందో, అలా తిరిగితే దేవుడు తన వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. చూడండి, ఇంకో వ్యక్తిని చూపిస్తాను మీకు. లేయా తెలుసా? లేయా ఎవరు? లేయా ఎవరు? యాకోబు భార్య. యాకోబు మొదటి భార్య అందాం. యాక్చువల్ రాహేల్ చేసుకోవాలి, కానీ మాంగారు ఏం చేశాడంటే, నువ్వు 7 సంవత్సరాలు చేస్తే కానీ నా కూతురిని చేస్తానని యాకోబును మోసం చేసి, మోసగాడినే మోసం చేసి లే అని చేస్తాడు. లే అని చూద్దాం ఇక్కడ. లేయా 29వ అధ్యాయం 17వ వచనం. లేయా అంటే యాకోబుకి ఇష్టముందా? లేయని అసహించుకున్నాడు. ఎందుకంటే ఆమె జబ్బు కలిగినది, ఆమె అనారోగ్యం కలిగినది, ఆమెలో శారీరక లోపం ఉంది. తండ్రి కూడా అనుకున్నాడు ఈమెకి ఇంకా పెళ్లి కాదో అంటే, తండ్రి కూడా ఏం చేశాడు? ఆమెనే నిర్లక్ష్యం వహించాడు. ఏదో లేక మోసం చేసేనని నా కూతురిని గెంటేయాలనుకున్నాడు. అటువంటి లేయని మన జీవితంలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. మనం నా జీవితంలో అందరూ చీ అన్నారండి నన్ను అంటాం కదా. అందరూ కూడా చీ అన్నారండి, అందరూ అసహించుకుంటున్నారు, నాతో ఎవరో మాట్లాడతలేదండి, ఎవరో పట్టించుకోవట్లేదండి, నా బంధువులే నన్ను వెలేస్తారండి. ఎవరు పట్టించుకోకపోయినా మనం సృజించిన వాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మీ జీవితంలో ఏం జరిగిందంటే 29:31. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. ఎవరు చూచారు ఇక్కడ? దేవుడు చూశాడంట. హల్లెలూయా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇప్పుడు యాకోబు ఎవరిని ఇష్టపడ్డాడు? లేయాని ఇష్టపడ్డాడా? రాహేల్ని ఇష్టపడ్డాడా? అత్తగారు ఎవరిని ఇష్టపడుతున్నారు? మాంగారు ఎవరిని ఇష్టపడుతున్నారు? తల్లిదండ్రులు, మీ బిడ్డలు ఎవరంటే ఇష్టం? చూడండి, అక్కడ అంటున్నాడు కదా, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవునికి స్తోత్రం. అమితమైన ప్రేమను పొందుకుంది, తండ్రి ప్రేమ పొందుకుంది, భర్త ప్రేమను పొందుకున్నటువంటి రాహేలేమో గొడ్రాలుగా ఉంది. అమితమైనటువంటి ద్వేషాన్ని పొందుకున్నామని ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం అండి, అది ఆశీర్వాదం. చూడండి, ఈ లేయ నుంచి ఇంకేం జరిగిందో చూడండి. లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెరిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను. మొట్టమొదటి కుమారుడు యాకోబు. లేయాలకి యాకోబు సంతతిలో మొట్టమొదటి కుమారుడు. యాకోబు సంతతిలో మొట్టమొదటి వంశావళి అది రూబేను వంశావళి. తర్వాత చూడండి, ఇంకా
ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టను. రెండవ కుమారుడు, రెండవ వంశము షిమ్యోను వంశం. తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కండిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. 3వ కుమారుడు. ఈ 3వ కుమారుడుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ లేవి వంశం నుంచే యాజకులు వచ్చారు. దేవుని సన్నిధిలో యాజకత్వం చేసే యాజక వంశం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే యాజక వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ద్వేషించబడిన లేయ ద్వారా, లేవి ద్వారా ఈ సంతతి యాజకత్వం వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి, చివరిగా 4వ కుమారుడు వస్తాడు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యోధా అను పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడిగాను. 4వ సంతతి యోధా వంశం. ఆ యోధా వంశం నుంచే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంత ద్వేషించబడింది! కన్న తండ్రి చేత ద్వేషించబడింది, తన ఇంటి పనివారి చేత ద్వేషించబడింది. ఎలాగ వదిలించుకుందామరా అనుకున్నాడే తండ్రి. పెళ్లి చూపులకి వెళ్ళినటువంటి యాకోబు కూడా అబ్బెబ్బే నువ్వు వద్దో, నువ్వు చెప్పగలదానివి, నీ చెల్లినే చేసుకుంటాను మొహమ్మద్ చెప్పుండొచ్చు. కానీ తండ్రి మోసంతో లేయాని కట్టబెట్టాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, ద్వేషించబడుతుందని. ఆమెను ఎలా మార్చాడంటే ఘనమైన స్థితిలో దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు అలాగ అనుకుంటున్నారేమో, ఇది నా శక్తి కాదు, ఇది నా స్థితి లేదు, నా పరిస్థితులు లేవు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఇది నా వలన సాధ్యము కాదో అనుకుంటున్నారేమో. ఈరోజు ప్రభువుకి మనము స్థానం ఇవ్వగలిగితే ఇటువంటి ఆశీర్వాదాన్ని మన కన్నులారా చూస్తాం. మనందరూ తెలుసు, ఎరుకో గోడ మీద రహాబు అనే వేశ్య ఉంటుంది. ఆమె అక్కడున్న ఎరుకో వాళ్ళందరూ కూడా వేశ్యని ఎలా చూస్తారు సమాజంలో. కానీ ఆ యొక్క వంశావళి నుండి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి. రహాబు అనే వేశ్య దేవుని కృప పొందినదై ఆమె ఏ స్థితిలో మార్చబడిందో 1వ అధ్యాయము 5వ వచనం. నైసోను సల్మానుని కనెను, సల్మాను రహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. అలా చివరికి వస్తే 16వ వచనం. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. వేశ్యగా ఎన్ని అవమానాలు పొందింది, వేశ్యగా ఎంత చేదరించుకున్న బ్రతుకు, వేశ్యగా ఎంత హేళనకరమైన బ్రతుకు. కానీ దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? తన వంశవళిలోనికే తీసి తెచ్చి పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదాలు అలాగుంటాయండి. యేసుక్రీస్తు ప్రభు ముందు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి యోహాను, ఆయన ఆహారం ఏంటి తెలుసా? అడవి తేనె, మిడతలు తినేవాడంట, అడవి తేనె తాగేవాడంట. అదే ఆయన ఆహారం అంట. దేవుని స్తోత్రం. కానీ ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుని ఆశీర్వాదం ఏంటి తెలుసా? క్రీస్తు ప్రభు ఈ లోక రక్షణ కొరకు రావడానికి ఆయన మార్గాన్ని సరళపరిచాడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పమంటారు దాని గురించి? మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్య 400 సంవత్సరాలు చీకటి కాలం, భయంకరమైన పరిపాలన, ప్రజలు కొట్టడమే. అటువంటి భయంకరమైన కాలంలో దేవుని కృప లేదు, దేవుని కాపుదలు లేదు, దేవుని దీవులు లేవు, దేవుని ఆశీర్వాదాలు లేవు. అందరూ ఏం చేయాలన్నా తెలుసా? మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు రాడా అని ఎదురు చూస్తున్న టైంలో బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ప్రభు రాజ్యం సమీపిస్తుందని గుడ్ న్యూస్ తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఏం చూస్తున్నా తెలుసా? ఈ రాజ్యంలో మనం బ్రతకలేం, ఈ సమస్యలతో మనం బ్రతకలేం, ఈ కష్టాలతో మనం బ్రతకలేం, ఈ దెబ్బలతో మనం బ్రతకలేం, చచ్చిపోదాం అనుకునే చీకటి కాలంలో యోహాను గుడ్ న్యూస్ పట్టుకొచ్చాడు. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభు రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు సిద్ధపడండి. అదే గుడ్ న్యూస్ వాళ్ళకి. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నాం.
వ్యాక్సిన్ వచ్చేసిందని కానీ అందరం ఎలా ఊపిరి పీల్చుకున్నాం లేదా? పరుగులు పెట్టేశారు వ్యాక్సిన్ వేసుకోవడానికి, పెద్ద పెద్ద క్యూలు. అక్కడే సగం మందికి కరోనాలు వచ్చినాయి. ఎందుకని? ప్రాణభయం. అటువంటి స్థితిలో చీకటి బ్రతుకుల్లో, సమస్యలతో, కష్టాల్లో, చీకటి బ్రతుకుల్లో ఉన్న వారి జీవితంలో కంట వెలుగునివ్వడానికి క్రీస్తు ప్రభు వస్తున్నాడని ఒక వ్యక్తి గుడ్ న్యూస్ అట్టుకుని వచ్చాడంట. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తారు చెప్పండి? అందరూ ఆయనే రక్షకుడు అనుకున్నారు. ఆయన అంటున్నాడు, కాదు, నా వెనక ఒకడు వస్తాడు, ఆయన చెప్పులను మోయిటకు కూడా నేను అర్హుడు కాదు. ఆయన రాబోతున్నాడు, సమీపించింది, కాలము సమీపించింది. అంతే గలతీ 4:4 అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 400 సంవత్సరాలు వారి దేవుని ఎరగకున్నారు, దేవుని మందిరాన్ని ఎరగకున్నారు, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నారు, దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ ఒక దినం వచ్చింది, వారు తెలుసుకున్నారు, దేవుని కోసం వెతుకులాడడం ప్రారంభించారు, దేవుని కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. అప్పుడు యోహాను ఒక గుడ్ న్యూస్ తోటి వచ్చాడు. దేవుడు వారి జీవితంలో రక్షకుడిని వెలుగుగా పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుని వెళ్తే చాలా మంది ఉంటారు. ఈరోజు మనము మన స్థితిని మార్చుకోవాలన్నా, మన పరిస్థితులు మార్చుకొని దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల్ని స్వతంత్రించుకోవాలంటే యెహోషువ రాజ్యం ఏ రీతికైతే హగ్గయి, ప్రవక్త అయిన హగ్గయి మాట విని దేవుని తట్టు తిరిగి వారి బ్రతుకులు మార్చుకున్నారో అలా మార్చుకోగలిగితే, ఇప్పటివరకు చూచాం కదా, నోవాహు జీవితాన్ని దేవుడు మార్చాడు, లేయా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. మనం ఒప్పుకుంటే, ప్రభు తట్టు తిరిగితే ఖచ్చితంగా దేవుడు ఏ ఆశీర్వాదాలకి వారసులుగా అయితే మనల్ని పెట్టాడో ఆ ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం. లేదంటే కనుక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికెనను, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ప్రథమ సంతతిగా యాకోబు, ప్రథమ సంతతిగా ఆశీర్వాదం పొందాల్సినటువంటి యాషావు చిక్కుడుగాయ కూర కోసం తన ప్రథమ ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాడు. ఆశీర్వాదం వదిలేసుకుంటే ఆశీర్వాదం ఎవరి మీదకి వెళ్ళిందంటే యాకోబు మీదకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కానీ పశ్చాత్తాపడ్డాడంట. సమయం దాటిపోయింది. సమయం దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, యాషావు ఆ తరువాత ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడుచుచో పశ్చాత్తాపడుతున్నాడు. నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, నేను ఏ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకున్నానో ఆ ఆశీర్వాదం నాకు కావాలని కన్నీళ్లు ఎత్తుతూ ఏడుస్తూ దానికోసం శ్రద్ధగా వెతుకుతూ మొదలెట్టాడంట. సమయం ఉన్నప్పుడే శ్రద్ధగా వెతకాలి. సమయం దాటిపోయిన తర్వాత దేవుని ఎదుగుదామంటే అవకాశం లేదు. సమయం దాటిపోయిన తర్వాత మనం ఆశీర్వాదాల కోసం వెతుకుదామంటే అవకాశం లేదు. యేసయ్య అదే చేశాడు. సమయం దాటిపోయింది, అమ్మేసుకున్నాడు చిక్కుడుగాయ కోరికే. ఈ రోజు కూడా మనం ఆ తిండి కోసమో ఆ సంపాదన కోసమో పరిగెడుతున్నాం దేవుని విడిచిపెట్టేసి. అందుకనే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం ఆశీర్వాదాలని స్వతంత్రించుకోలేకపోతున్నాం. చూడండి, వెతికాడంట, శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొంద అవకాశము లేకపోయినందున విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇది దేవుని తట్టు తిరగడానికి, దేవుని దగ్గర పశ్చాత్తాపడడానికి, దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయంలో కూడా మనం తిరగకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది ఒక హెచ్చరిక. హగ్గయి ద్వారా సంఘానికి ఏ హెచ్చరికను చేస్తున్నాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘానికి, మన సంఘానికి కూడా హెచ్చరికను చేస్తున్నాడు. తర్వాత ఆశీర్వాదం కావాలని వెంపర్లాడిన, కన్నీరు విత్తిన,
పొర్లి దండాలు పెట్టినా మనం విసర్జించబడే జాబితాలో ఉంటాం, కానీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేము. అందుకని అంటాడు చూడండి, సామెతల గ్రంథకర్త అనుభవపూర్వకంగా అంటాడు. ఈ మాట చెప్తే ముగిస్తాను. 3వ అధ్యాయము 5వ వచనం కానీ చూద్దాం. అతనికి సంపద కొదువు లేదు, తన పేరు ప్రఖ్యాతుల కొదువు లేదు, కానీ అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రవర్తన గురించి మాట్లాడుతూనే వచ్చాడు ఈ రోజంతా కూడా. ఇక్కడ కూడా అంటున్నాడు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మనమేంటి తెలుసా, మన కష్టం, మన శ్రమ, నేను వెళ్తే ఎందుకు అవుదో, నా ప్రయత్నాలు ఎందుకు జరగో, మనశ్శక్తి మీద ఆధారపడతాం. చదువుతున్న బిడ్డలు కూడా, నేను చదవలేనా, సారీ, దేవుని కృప లేనిదే మనం ఏమీ చేయలేము. మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నానికి దేవుని కృప తోడైతే ఖచ్చితంగా 100% అది నెరవేరుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని కృప అవసరం లేదు, దేవుని ప్రార్థించడం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. లాస్ ఏంజల్స్ లాగే మనము కూడా దేవుని దూరం పెడుతున్నాం. మేము వాళ్ళు దేవుడితో అవసరం లేదో, దేవుడికి స్థానం లేదు అని ప్రకటన చేశారు. 5 రోజులు గడవక ముందే భయంకరమైన ప్రళయాన్ని వారు చూచారు. మీ జీవితంలో దేవుని పాత్ర లేకుండా ఒకవేళ మీరు అటువంటి పనిలో ఉంచున్నారేమో, దేవుని ప్రమేయం లేకుండా మనం చేయలేమా, దేవుడికి అవకాశం లేకుండా నేను నా సామర్థ్యమే కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటున్నారేమో. అందుకని అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన మీద ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. అంతేకాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. నీ జీవితానికి ఎవరికి అప్పగించాలంటే ఆయన అధికారానికి అప్పగించాలంట. మన లైఫ్ని ఎవరికి అప్పగించాలంటే ఆయన అధికారానికి, ఆయన పరిపాలనకు అప్పగించాలంట. మనం, ప్రభా నా జీవితాన్ని నువ్వే పాలించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తులను పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడైతే నెగిటివ్స్ ని పక్కెట్టి ప్రభు తట్టు తిరిగారో వాళ్ళు గొప్ప విశ్వాసుల జాబితాల్లో చేర్చబడ్డారు. మన జీవితంలో ఉన్న వాటిని చిన్న మచ్చలను చూడొద్దు. ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రభుత్వానికి, ప్రభుకి లోబడి, ప్రభువే నా జీవితాన్ని పాలించని ప్రభుకి లోబడతామో అప్పుడు అంటున్నాడు చూడండి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని సృష్టించాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నేను ఆశీర్వాదానికి వారసుడను, నేను ఆశీర్వాదానికి వారసులను. మా కుటుంబం ఆశీర్వాదానికి, దేవుని ఆశీర్వాదానికి వారసులము. మా కుటుంబము దేవుని ఆశీర్వాదానికి వారసులము. దేవుని ఆశీర్వాదాన్ని ఆపే శక్తి దేనికి లేదు. ఆమేన్. మీ దేవుని ప్రభుత్వానికి అప్పచెప్పండి, దేవుడే మీ మార్గాల్ని సరళం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభా నీకు స్తోత్రాలు. విన్న మాటలను బట్టి పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు హెచ్చరికతో కూడిన ఆశీర్వాదాలను మేము ఎలా పొందుకోవాలో మాటలు మాట్లాడాం ప్రభా. మేము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం, కానీ మా నోటి మాటను మేము కాయకోలేకపోతున్నాం. అని ఇక్కడ నుండి నీ మాట ప్రకారం, నీ వాక్కు ప్రకారం మేము జీవించి తండ్రి నీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే స్థితిలో మేము ఉండగలిగే కృప మా అందరికి నీ దయచేయమని, ఈ మాటలను తండ్రి ఒట్టి మాటలుగా కొట్టివేయకుండా ఈ మాటలను చేత పట్టుకుని ఆ మాట ప్రకారం ఆశీర్వాదానికి యోగ్యులుగా ఒక ఉన్నతమైన జీవితాన్ని వీరు కలిగి ఉండే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.